భారత క్రికెట్లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. ఇటీవలే టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. అతని స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ను కొత్త టీ20 కెప్టెన్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం జరిగే సెలక్షన్ కమిటీ సమావేశంలో అయ్యర్ కూడా పాల్గొననుండటంతో ఈ నియామకం దాదాపు ఖరారైనట్లే. డిసెంబర్ 2023లో చివరిసారిగా భారత టీ20 జట్టుకు ఆడిన శ్రేయస్ అయ్యర్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణించాడు. ఆ సీజన్లో 498 పరుగులు చేసి తన ఫామ్ను నిరూపించుకున్నాడు. ఈ ప్రదర్శన ఆధారంగానే అతనికి ఏకంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే భారత జట్టు బరిలోకి దిగనుంది. జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్తో 2 టీ20లు ఆడనుంది. మరోవైపు ప్రపంచకప్ గెలిపించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత ఫామ్ ఆందోళనకరంగా మారింది. ప్రపంచకప్లో 9 మ్యాచ్లో కేవలం 242 పరుగులు చేసిన సూర్య ఐపీఎల్లోనూ ముంబై ఇండియన్స్ తరఫున 270 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ పేలవ ఫామ్ కారణంగానే అతనిపై వేటు వేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుపై పీటీఐతో మాట్లాడిన మాజీ వికెట్ కీపర్ సబా కరీం ప్రస్తుత ఫామ్ దృష్ట్యా సూర్యకుమార్ సెలక్షన్ కమిటీ భవిష్యత్ ప్రణాళికల్లో ఉండకపోవచ్చు. 2028 టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ముందుకు సాగుతున్నారు. గతంలో రోహిత్, కోహ్లీల విషయంలో జరిగిన మార్పులాగే దీనిని చూడాలని పేర్కొన్నాడు. కాగా వైస్ కెప్టెన్గా తిలక్ వర్మను నియమించేందుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.